ఉభయ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో గల చర్చ్ స్క్వేర్ సెంటర్ లో ఉన్న సిఎస్ఐ చర్చ్ లో కాకినాడ సిటీ అండ్ రూరల్ ప్రెసిడెంట్ సేవకుల సదస్సు జరిగింది. కన్వీనర్ పాస్టర్ వనమాడి సుందర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథిగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా సిఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన కాకినాడ సిటీ అండ్ రూరల్ పాస్టర్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంఘాలలో ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారందరినీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి బ్యాలెట్ నెంబర్ 1పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలుపొందే విధంగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ పాస్టర్స్ అందరూ దేవుని సేవ చేస్తున్నారని, తాను ప్రజల సేవ చేయడానికి నిలబడుతున్నానని, పాస్టర్లందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు కాసరపు సైమన్, మోసా ఐజాక్, రెవరెండం డాక్టర్ సీరం ఐజాక్, రెవరెండం వి విజయ్ కుమార్, రెవరెండ్ ఎంఏపి విజయ్ కుమార్, బిషప్ రత్నబాబు, బిషప్ యేసుపాదం, రెవరెండ్ పరిమి ఇసాకు, రెవరెండ్ పి రాజు, రెవరెండ్ బి దివాకర్, రెవరెండ్ మోసా జాన్ పెద్ద సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు. ఏనాడు కూడా చంద్రబాబు గారు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కక్ష చేయలేదు కూడా సందర్భంగా తెలియజేస్తుంది. జైలు పెట్టాడు నా మీద 13 కేసులు. మేమేం చేస్తామంటే ఎవరికైనా ప్రజలకు అన్యాయం చేస్తే రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తాం. ఈ పని చేయండి, అన్యాయం జరుగుతుంది. ఎక్కడైనా కబ్జాలు జరుగుతుంటే భూ కబ్జాలు జరుగుతుంది, భూ కబ్జాలు చేయబెట్టండి, ప్రజలకు న్యాయం చేయండి, రోడ్డు ఎక్కువ. ఎవరికైనా నేను చెప్తే రోడ్డు కోసం ఈ 13 కేసులు ఉన్నట్టు మాకే తెలియదు. ఎలక్షన్లో అన్నీ ఇవ్వాలి, ఎలక్షన్ సబ్మిట్ చేయాలి. పేపర్స్ ఈ ఆస్తి ఉన్నాయి, మీ దగ్గర కేసులు ఉన్నాయా, అన్నీ సబ్మిట్ చేయకపోతే మళ్ళీ డిస్కస్ అయిపోయింది. అన్ని స్టేట్స్కి పంపించి మన దగ్గర కేసులు చూడమంటే 10 కేసులు వచ్చింది కాకినాడలో. మళ్ళీ 10 కేసులు ఉన్నాయంటే అది చూసిన తర్వాత మీ మీద ఇంకో 3 కేసులు ఉన్నాయంటే ఇదే 30 ఉన్నాయండి అన్నారు. రాజమండ్రిలో కొద్ది రవీంద్ర గారికి పెట్టిన పలకరించడానికి వెళ్ళాం. లోపల కూడా వెళ్ళాలి మమ్మల్ని. అదేవిధంగా ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కాదండి దేవుడు మాట్లాడినప్పుడు సాగుతూ పలకరించడానికి వెళ్ళాం. అయినప్పుడు లోపలికి వెళ్ళడంలే, బయట నుంచి వచ్చింది. మీరు దగ్గరికి వెళ్ళారు పక్కనకి అని 5-3 కేసులు ఉన్నాయని చెప్తే మళ్ళీ 5 వచ్చింది. 5 రాష్ట్రం నాకు మొదట వరుసలోనే సీరియల్ నెంబర్ 1 వచ్చిందండి. దానికి కారణం కూడా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి బీఫామ్ ఇస్తే తెలుగుదేశం పార్టీ నుంచి నేను బీఫామ్ ఇచ్చాను కాబట్టి నాకు మొదటి సీరియల్ నెంబర్ 1 వచ్చింది. దాని దగ్గర ఫోటో ఉంటుంది. ఫోటో పక్కన 1 అనే గీత మాత్రమే పెట్టాలి. అది మనందరం కూడా ఎక్కువ ప్రచారం చేయాలి. ఎందుకంటే చాలామంది ఈ పట్టభద్రుల ఎలక్షన్లో కూడా గత ఎలక్షన్లో 12,000 పైకి ఓట్లు ఇన్వాలిడ్ అయింది. అంటే ఓటు వేసే విధానం తెలియక మనం రైట్ అని టిక్కు పెట్టినా ఇది ఇన్వాలిడ్ అవుతుంది. ఓఎల్టీ 1 అని రాసినా ఇన్వాలిడ్ అవుతుంది. అదే కాకుండా ఈ ఎలక్షన్కి ఒక విశిష్టత ఏంటంటే మనం 1 ఓటుతో సరిపెట్టుకోవాలి, ప్రాధాన్యత ఓటు వేయచ్చు. ఎవరికైనా 1, 2, 3, 4 ఎంతమంది పోటీ చేస్తే అంతమందికి ఓట్లు వేయచ్చు. ఈ వేసే క్రమంలోనే ఇన్వాలిడ్ అవుతున్నాయి. ఎక్కడైనా మధ్యలో ఒక నెంబర్ మిస్ అయితే అది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మనం ఎవరో కూడా ఎందుకు చెప్తానంటే ఇక రెండో ప్రచారం చేయకుండా మనం పేరాబత్తుల రాజశేఖర్ గారు కూటమి బలపరిచిన అభ్యర్థి వారి సీరియల్ నెంబర్ 1 దగ్గర చివరన ఫోటో ఉంటుంది. ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది. బాక్స్లో ఒక గీత 1 అనే గీత మాత్రమే పెట్టి వచ్చేది. అది కూడా పెన్ను మనం జేబులో పెన్నుతో వేయకూడదు. ఎలక్షన్ కమిషన్ వారు ఇస్తారు పెన్ను కూడా. కాబట్టి ఇది ఈవీఎం బ్యాలెట్ కూడా ఇది నమూనా మాత్రమే. చాలా పెద్ద సైజు ఉంటుంది. ఇంకా 65 ఇంచెస్ వెడల్పు ఉంటుంది, 42 ఇంచెస్ పొడవు. మరి ఈరోజు ఈ నెల 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ యొక్క కాకినాడ సిటీ వేజ్గా ఉన్న పాస్టర్లు అందరూ కూడా ఈరోజు జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్ సిఎస్ఐ చర్చిలో మరి జరిగింది మీటింగు.
ఈ మీటింగ్కి మరి ఎమ్మెల్యే గారు పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఒకటే చెప్పి ఉన్నారు, ఈ కాకినాడ సిటీలో ఎంతమంది అయితే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా 1వ నంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసి అఖండ మెజార్టీతో విజయాన్ని చేకూరుస్తారని, అదేవిధంగా మేము పాస్టర్స్ అందరం కూడా ఎమ్మెల్యే గారికి రాజశేఖర్ గారికి ప్రార్థన చేసి ఉన్నాము, ఆశీర్వాద ప్రార్థన కూడా చేసి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలికి వచ్చే ఆదివారం ప్రతి చర్చిలను కూడా అనౌన్స్మెంట్ చేసి గ్రాడ్యుయేట్స్ ఎవరెవరు ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఎంపిక చేసి వారికి మొదటి ప్రాధాన్యత ఓటును ఏ విధంగా వాళ్ళు వెయ్యాలో అనేది అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి దైవజనులకు ఎమ్మెల్యే గారికి పేరాబత్తుల రాజశేఖర్ వచ్చే కాబోయే ఎమ్మెల్సీ గారికి కూడా ధన్యవాదాలు సస్యగర్ సెంటర్లో ఉన్న సిఎస్ఐ చర్చిలో మరి 27వ తారీఖున జరుగున్న ఎన్నికల కొరకు ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు మరి పేరాబత్తుల యొక్క రాజశేఖర్ గారి యొక్క పక్షమున కాకినాడలో ఉన్న ఆల్ పాస్టర్లందరూ కూడా ఈ మందిరంలో కూడుకుండి మద్దతు పలికాము. అదే కాకుండా మరి ప్రతి చర్చిలో ఉన్న యొక్క యవనస్తులకు గ్రాడ్యుయేషన్ యొక్క మరి కొరకు ముందుగానే మేము ఎంపిక చేసాం. దాని విషయంలో మేమందరూ కూడా మీ పక్షాన ఉంటామని ఏకపక్షంగా మేము చెప్పి ఉన్నాం. కాబట్టి గొప్ప మెజారిటీతో 27వ తారీఖున జరగనున్న ఎన్నికలు మెజారిటీతో జరగాలని సేవకులందరూ కూడా ఏకపక్షంగా మాట్లాడుతూ వారికి కొరకు ప్రార్థన చేశాము. మరి రాబోయే దినాల్లో వారు ఎన్నికవుతారని మరి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నాం. మరి దీని విషయంలో మేము ఈ రోజు నుంచి కూడా గత దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఈ రోజు ఇంకా ప్రార్థన చేస్తామని మరి మేము సెలవు